మా అబ్బాయి ఆలోచన సక్సెస్ అయింది, దీన్ని మనం ఇక వదులుకోకూడదు. ఈ ప్రయాణంలోనే మనం చాలా కష్టపడి ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో మా ఇంటిల్లి పాది అందరూ కోఆపరేట్ చేశారు. డాడీ యాక్చువల్ మధ్యలో గివ్ అప్ ఇచ్చాడు డాడీ. స్టార్టింగ్ లో 20 వీడియోలు, ఇంకా అప్పటికి మాకు 10 వీడియోలు అయ్యాయి అంతే. ఈ అప్ అండ్ డౌన్ చేయడం, హోటల్ పని చేయడం అనేది డాడీ అసలు చేయలేకపోయాడు. నా వల్ల కాదులే అమ్మా, నాకు బాడీ సహకరించట్లేదు, ఇది ఎప్పుడు క్లిక్ అవుతుంది ఏమోలే. అప్పటికి మేము పెట్టి 3-4 నెలలు అవుతుంది అనమాట. క్లిక్ కాదులే అమ్మా ఇంకా అంటే, లేదు డాడీ చేద్దాం డాడీ చేద్దాం పదా అని చెప్పి అట్లనే కొంచెం రిక్వెస్ట్ చేసుకో అంటే ఆయనకి శ్రమ ఎక్కువ అయ్యేది. నేనేదో ఫోర్స్ చేస్తున్నాను కాదు కానీ ఆ బాడీ సహకరించేది కాదనమాట. సో ఎప్పుడైతే ఇంకా అలా ఒప్పుకున్నారో బలవంతంగా చేయించా ఒక 4-5 వీడియోలు స్టార్టింగ్ లో. చేయించిన తర్వాత కరెక్ట్ 19th వీడియో క్లిక్ అయింది భయ్య. 19th వీడియో 7 months తర్వాత. 7 months వరకు మనకి 7K సబ్స్క్రైబర్స్. మనకి 7K సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. మనకి వ్యూస్ వచ్చేసి అన్నిటికీ 1000-800-600 అట్లా ఉండే వ్యూస్ అన్నిటికీ. ఎప్పుడైతే December 6th అనమాట midnight నేను వెడ్డింగ్కి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వస్తుంటే వెంటనే డాడీ లేచే ఉన్నాడు అప్పటికి. డాడీ ఇట్లా ఇన్ని కామెంట్లు వస్తున్నాయి డాడీ, ఒక వీడియో క్లిక్ అయినట్టుందని చెప్పి చూస్తే రాగి సంకటి నాటుకోడి పులుసు క్లిక్ అయింది. బాగా వైరల్ అయింది వీడియో కూడా, బాగా వైరల్ అయిందన్న. అప్పట్లో అసలు హైయెస్ట్ అదే. ఇంకా మాకు ఆ నైట్ నుంచి పొద్దున్న లేసరికి అది 1,00,000 అయ్యింది. 2,000 ఉండేది, 2,000 ఉంది నైట్ కి. అది పొద్దున్నకి వెళ్ళేసరికి అది 70 నుంచి 1,00,000 24 hours లో అయిపోయింది అనమాట. నేను అనుకున్నా ఆ వీడియో వరకే అవుద్దేమో, ఏమో డాడీ చూద్దాము, సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు, హ్యాపీ డాడీ చూద్దాం డాడీ అంటే ఫోన్లే మంచిదే అనుకున్నాం. ఇంకా అదొకటే కాదు, ఆ రోజు అన్ని వీడియోస్ పైకి లెగిస్తున్నాయి. ఆ నెక్స్ట్ వీడియో చికెన్ బిర్యానీ పెట్టాము, అది 1 dayనే 1 lakh వ్యూస్. నాకు అర్థమైపోయింది ఇంకా ఓకే మనం క్లిక్ అయ్యామని చెప్పేసి. అప్పుడు మాకు ఇద్దరు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ 60K ఏం ఖర్చు పెట్టారంటే, ఫస్ట్ వచ్చిన డబ్బులు కదా. సో నాన్నగారు చూడగానే అబ్బాయి ఇంకా చాలు, మా అబ్బాయి సక్సెస్ అయ్యాడు, మా అబ్బాయి కోరిక తీరింది అని హుషారుగా ఉన్నారు. ఆ డబ్బులు ఏం చేస్తారు? వీడియోకే పెట్టామన్నా, మళ్ళీ వీడియోస్ కి పెట్టుకుంటా ఉన్నాం. వీడియోస్ కి పెట్టుకుంటూ ఏదన్నా కావాల్సిన మైక్ కానీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనుక్కుంటూ ఉన్నాం. ఏదొచ్చినా సరే వీడియోస్ కి పెట్టుకుంటా ఉండేవాడిని స్టార్టింగ్ లో. తర్వాత సేవింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయన అన్న మాట ఏంటి, అలా డబ్బులు రాగానే 60,000 రాగానే మా డాడీ ముఖంలో ఆయన ఏం అనలేదు కానీ ఆ ఫేస్ లో రిలీఫ్ అనేది నాకు తెలిసిపోయింది అనమాట. డాడీ ఒక్కటే కాదు, మా అన్న గాని మా అమ్మ గాని ఇంట్లో అందరికి తెలియదు. సంక్రాంతి నిజంగా అన్ని పండుగలు, సంక్రాంతి ఒకటే కాదు అన్ని పండుగలు కలిపి అనమాట. ఆ రోజు ఫుల్ ఇంకా చాలా పాజిటివ్ గా ఉండే ఆ రోజు అంతా. అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళకి టెన్షన్స్ లేవు. క్లిక్ అయిన తర్వాత ఒక 6 months, ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే మేము టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసింది. అప్పటి వరకు కంటిన్యూగా అది ఇది మేనేజ్ చేసుకున్నాం. ఈ వీడియోల గురించి క్లోజ్ చేస్తారా, ఇంకా ఎందుకు శ్రమ ఎక్కువైపోయింది చూసేవాడిని కాదు. యాక్చువల్ గా ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా మమ్మీ మా డాడీ కష్టపడడం చూసేవాడిని, చూడలేకపోయేవాడిని. అందుకని చెప్పేసి ఎట్లరా బాబు వీళ్ళు ఏజ్ అయిపోతుంది, మరీ ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎట్లా అని చెప్పి ఆలోచించేవాడిని. అప్పుడు ఈ ఛానల్ ఐడియా వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది కూడా కామెంట్లు పెడుతుంటారు, చాలా మంది మామూలుగా చాలా వీడియోలకి వేరుగా వెళ్తున్నా, ఒక మీ దానికి ఏంటంటే బాబాయ్ బాగా చెప్పావు బాబాయ్, మీ వీడియో మీరు చేసే విధానం చాలా మంది అందరూ ఏంటో ఓన్ చేసుకుంటున్నారు, అందరూ బాబాయ్ అంటారు అందరూ. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా అండి, నా వంట గాని, నా మాట తీరు గాని, నా పాట పాడే విధానం గాని, మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు నేచర్ ను చూపించడం గాని, ఇదంతా చూసి మా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఆత్మీయుడిగా, నన్ను వాళ్ళ సొంత బాబాయ్గా, అంకుల్ గా, తాతయ్యగా, అన్నగా, మన లైవ్ లో చాలా మంది తాత హాయ్ చెప్పు అంటున్నారు అందరూ. ఇలా అందరూ వాళ్ళ యొక్క బంధుత్వాన్ని గుర్తు చేసుకుని, ఇప్పుడు వయసు తేడా ఉంటది కదా, దాన్ని బట్టి నన్ను ఎలా వాళ్ళు పిలవాలనుకుంటారో ఆ రకంగా వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. నిజంగా ఇంత పెద్ద కుటుంబం నాకు ఏర్పడిన తర్వాత వీళ్ళ ఒక ఆప్యాయత, అభిమానం, మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇవన్నీ చూస్తుంటే అసలు మా సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారండి. నేను తట్టుకోలేనంత అభిమానం, ఆప్యాయత వాళ్ళు చూపించారు. దానికి వాళ్ళకి నేను మాత్రం ఎప్పుడు కృతజ్ఞుడిని, రుణపడే ఉంటాను. ఇంత పెద్ద ఫ్యామిలీ అండి నాకు. అవును, వంటలు అందరూ చేస్తుంటారు, ఈ వంటల్ని ఫామ్ లో పెట్టడం ఇట్లా ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఇన్స్పిరేషన్ అన్న, మనకి చాలా తమిళ్, కేరళ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏంటంటే డాడీ ఎప్పుడు అనేవాడు ముందు నుంచి,
ఒక ఇల్లు కట్టుకోవాలరా మనము, ఇలా పూల మొక్కలు ఇవన్నీ పెంచుకోవాలరా ఇట్లా అనేది. ఇది నాకు సబ్ కాన్షియస్ గా నడుస్తా ఉంది. ఎప్పుడైనా ఇల్లు కడితే డాడీ కోసం ఒక వరండా చేయించి పూల మొక్కలు అవన్నీ చేయించాలి డాడీ కోసం అని చెప్పి. సో వై నాట్, ఇప్పుడు అదే మనము వీడియోలో చేయకపోతే చేస్తే అయిపోద్ది కదా, వర్కౌట్ అవ్వచ్చు, నచ్చుద్ది ఆటోమేటిక్లీ. వీడియో స్టార్టింగ్ లో కూడా చిన్న చిన్నగా కోడి చూపిస్తున్నట్టు, పిచ్చుకలు చూపిస్తున్నట్టు, క్లైమేట్ చూపిస్తున్నట్టు, ఫస్ట్ చూడగానే ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఒక పాజిటివ్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది వీడియో చూడడం స్టార్ట్ అయి ఉన్నప్పుడే. అవునన్నా, అంటే వచ్చేయాలి అక్కడ ఆ ఫామ్ లోకి వచ్చేయాలన్నమాట. వాళ్ళు వీడియో చూస్తున్నంత సేపు వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండి ఆ నేచర్ ఫీల్ అవ్వాలనేది నా విజువలైజేషన్ అనమాట, నా కోరిక అది. అందుకే ఏ ప్రమోషన్స్ కానీ ఏవి ఒప్పుకోలేదు, అనేది ఉండకుండా. అదే ఒక్క ప్రమోషన్ వీడియో కూడా లేదు మీ దాంట్లో? లేదండి, ఏది ఒప్పుకోలేదన్న. మనకు ఒక 600 పైన వచ్చాయి వాస్తవానికి, 600-700 వచ్చి ఉంటాయి. మీరు ఇప్పుడు మా వీడియో చూస్తున్నారండి, మీరు వచ్చి నా పక్కనే ఉన్నట్టు, ఫామ్ హౌస్ దగ్గర ఉన్నట్టు, నేను చేసే వంట మీరు చూస్తున్నట్టు, దాన్ని మీరు ఆస్వాదించినట్టు, నేను తినేటప్పుడు కూడా మీరు నా పక్కన కూర్చొని తిన్నట్టుగా అంత ఫీల్ అవ్వాలన్నమాట. మీరు ఆ ఫీల్ అవ్వాలంటే మేము ఆ ఫీల్నెస్ మీకు తీసుకురావాలి. తీసుకురావాలంటే మేము మా అబ్బాయి వైడ్ గా ఆయన చేయాలి, కుకింగ్ వైడ్ గా నా ప్రయత్నం నేను చేయాలి. మా ఇద్దరు సమిష్టి కృషే ఇంతమందిని మాకు దగ్గర చేసింది, ఆ ఫీలింగ్ అందరిలో కలిగించింది. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఈ ఫీలింగ్ అందరికి వచ్చినందుకు, నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు. చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్న, చాలా కామెంట్స్ ఏంటంటే లైక్ విజువల్స్ బాగుంటాయి, మీరు మాట్లాడే తీరు బాగుంటది అని డాడీని కానీ ఓవరాల్ గా అంతా మెచ్చుకోండి. అక్కడ కెమెరా ముందు ఈయన సక్సెస్, ఆఫ్ కెమెరా మీరు కూడా సక్సెస్. అవునన్నా, ఇద్దరికి సింక్ బాగా కుదిరింది ఇద్దరికి. అంటే ఫాదర్ అండ్ సన్ పక్కన పెడితే మీరు చూపించేది కూడా ఆ క్రియేటివిటీ తెలుస్తుంది మొత్తం అంతా. అవునన్నా, అప్రిషియేషన్ వస్తూ ఉంటాయి కామెంట్స్, నాకు అదే బూస్ట్ అనమాట. ఎంతమంది నాకు ఫోటోగ్రఫీ బాగుంటది అని చెప్తుంటారా, అదే నాకు ఇంకా బూస్ట్. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ ఎవరికైనా ఇది ఉంటది, నీ వర్క్ బాగుందిరా అని చెప్పగానే తెలియని ఆనందం ఉంటది అనమాట, ఇంకా బాగా చేయాలనేది ఉంటది. నాకు అదే అనమాట ఈ రోజు వరకు నన్ను పుష్ చేసిందంటే అది ఆ కామెంట్సే అనమాట. సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అసలు విజువల్స్ బాగున్నాయి అది ఇది అని చెప్తారు కదా, వాళ్ళు ఇంకా రోజు రోజుకి ఇంకో వీడియో ఇంకా ఎంత బెటర్ చేయాలనేది చూసుకుంటా అనమాట. కొత్తగా చూపిద్దాం అని. ఓకే, ఇప్పుడు నాన్నగారు చేస్తున్నారు వీడియో బాగానే ఉంది, మీరు రావాలన్న ఐడియా ఎవరిది? నాన్నగారు రమ్మని చెప్పినప్పుడు సంథింగ్ అలా రమ్మన్నారా, లేకపోతే మీరు వస్తారా? లేకపోతే ఇద్దరిది, నాది డాడీదని కాదు కానీ ఇద్దరిది. అనుకున్న కనబడాలి మనం ఒకసారి అని చెప్పి, అంటే ప్లెంటీ ఆఫ్ కామెంట్స్ అన్న చాలా వస్తుంటాయి. ఫోటోగ్రాఫర్ని చూపించండి, ఫోటోగ్రాఫర్ని చూపించండి, ఎవరు తీసేది కెమెరామెన్, ఎవరు అని. బాబాయ్ అయితే కెమెరామెన్ తమ్నెయిల్ కూడా పెట్టి, మీ టీం ఎవరు అంటే పెద్ద టీం ఉంది అనుకుంటా చాలా. అవును, నిజంగానే ఒకళ్ళంటే నమ్మొద్దేయట్లేదు ఎవరికి, చాలా మంది ఉంటారు, ఒక 5-6 మంది ఉంటారు. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల బేసిక్లీ ఈ ఫోటోషాప్ అనేది బాగా అలవాటు అన్నమాట. వీడియో ఎడిటింగ్ అనేది ఛానల్ కోసం నేర్చుకున్నదే. ఈ ఫోటోషాప్ అలవాటు నాకు ఉంది. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 2015 నుంచి చేస్తున్నాను నేను. సో అదంతా ఇక్కడ నాకు యూజ్ అయ్యింది అనమాట. థంబ్నెయిల్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, ఓవరాల్ గా ఇంకా మొత్తం నా ప్రెజెంటేషన్ అంటే ఇంకా నా మైండ్ సెట్ అనమాట. నేను ఎలా ఊహించుకుంటాను ఒక వీడియోని, అది అలా ప్రెజెంట్ చేస్తాను, ఎక్కడ ఏది పెట్టాలి అనేది నేను చూస్తాను.